ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం. ఫరో గాజాను కొట్టక మునుపు ఫిలిస్తీయులను గూర్చి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యెహోవా ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు. జలములు ఉత్తర దిక్కు నుండి పొర్లి వరదలై మనుషులు మొరపెట్టునట్లుగాను, దేశ నివాసులందరూ అంగలార్చునట్లుగాను దేశం మీదను అందున్న సమస్తం మీదను పట్టణం మీదను దానిలో నివసించు వారి మీదను ప్రవహించును. వారి బలమైన గుర్రములు డెక్కలు నేలతన్ను శబ్దమునకును, అతని రథముల వేగమునకును, అతని చక్రముల ఉరుము వంటి ధ్వనికిని తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లల తట్టు తిరిగి చూడరు. ఫిలిస్తీయులనందరినీ లయపరచుటకును, తూరు సీదోన్లకు సహాయుడు ఒక్కడైనా నిలవకుండా అందరినీ నిర్మూలము చేయుటకును దినము వచ్చుచున్నది. యెహోవా కఫ్తోరు ద్వీపశేషులైన ఫిలిస్తీయులను నాశనము చేయును. గాజా బోడియాయను, మైదానములో శేషించిన అష్కెలోను నాశనమాయను. ఎన్నాళ్ల వరకు నిన్ను నీవే గాయపరచుకొందువు? యెహోవా ఖడ్గమా, ఎంతవరకు విశ్రమింపకయుందువు? నీ వరలోనికి దూరి విశ్రమించి ఊరకుండుము. అష్కెలోను మీదికిని సముద్ర తీరం మీదికిని పొమ్మని యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చిన్నాడు కదా. నీవేలాగు విశ్రమించుదువు? అచ్చడికే పొమ్మని ఆయన ఖడ్గమునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు.